యాక్చువల్‌గా ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌కి ఇంటర్మీడియేట్ బోర్డ్ సిలబస్‌తో పాటు ఐఐటీ, జేఈఈ ప్రిపరేషన్ అనేది చాలా టఫెస్ట్ ప్రోగ్రామ్ అసలు. రిస్కీ థింగ్ అండ్ వాళ్ళు ఛాలెంజింగ్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి టైంలో వాళ్ళకి ఇది ప్రెషర్ అనిపించకుండా శ్రీ చైతన్య అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశారు? ఎలా ప్రిపేర్ చేస్తారసలు? ఇది నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ క్వెషన్ అమ్మా. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్‌తో కూడా ఐఐటీలో, ఐఐటీ జేఈఈలో మెయిన్స్ ఎగ్జామినేషన్స్‌లో అద్భుతాలు సాధించవచ్చు. ముఖ్యంగా ఆ టైం 2 సంవత్సరాల టైంని ఎలా ప్రాపర్‌గా ఉపయోగించుకోవాలి. సైమల్టేనియస్‌లీ బోర్డ్ ప్రిపరేషన్. ఇది చాలా మందికి అర్థం కాని విషయం. చాలా మంది ఏమనుకుంటారంటే బోర్డు ప్రిపరేషన్ వేరు, ఐఐటీ ప్రిపరేషన్ వేరు అని. వితౌట్ బోర్డ్ ఇన్ఫర్మేషన్ ఐఐటీ కానీ లేకపోతే ఐఐటీ అంటే జేఈ అడ్వాన్స్డ్ కానీ జేఈ మెయిన్ కానీ లేదు. దేనికి జేఈ మెయిన్కైనా జేఈ అడ్వాన్స్డ్కైనా ఫస్ట్ ఫౌండేషన్, సిలబస్, ఇన్ఫర్మేషన్ బోర్డే. ఎక్కడ వరకు ఏది చెప్పాలి, ఎంతవరకు ఏది చెప్పాలి, ఇక్కడ కాస్త వేరియేషన్ ఉంటుంది. ఎంతవరకు డెప్త్ చెప్పాలి, ఎంతవరకు డీప్లో మనం స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇది స్టూడెంట్ని బట్టి అగ్రిగేట్ చేసి వాళ్ళ రిసెప్షన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ అలా మా అకాడమిక్ ప్లాన్స్ అనేటువంటివి చేయటం వల్లనే ఇటువైపు బోర్డ్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్ఫుల్గా మార్కులు తెచ్చుకుంటున్నారు, అటువైపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ద బెస్ట్ ర్యాంక్స్ ఇన్ని సంవత్సరాల నుంచి మరి 4 డెకేడ్స్ నుంచి తెచ్చుతున్నారు అంటే అది ఒక సంవత్సరం ఆషామాష విషయం కాదు. స్టూడెంట్స్ యొక్క క్యాలిబర్ని బట్టి, జనరేషన్ని బట్టి చాలా రకాలుగా అప్డేట్ చేసుకుంటూ ఈ సిచ్యువేషన్లో ఏ స్టూడెంట్కి ఏది అవసరమో దాన్ని వాళ్ళకు అందజేసే విధంగా, అందుబాటులో ఉండే విధంగా తీసుకురావటమే మా ఈ శ్రీ చైతన్య కరికులమ్స్లోని ముఖ్యమైనటువంటి విషయం.